విజయసాయిరెడ్డి వెనుంబాక విజయసాయిరెడ్డి ఆయన పూర్తి పేరు. ఆయన గత కొంతకాలంగా న్యూస్లో ఉంటున్నాడు. ప్రధానంగా ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఆయనేమో వైసీపీకి రాజీనామా చేశాడు, రాజకీయాల నుంచి విరమించుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సడన్గా మొన్న జగదీప్ ధన్కర్ మన వైస్ ప్రెసిడెంట్ ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఈయన వెళ్ళి ఆహ్వానించారు. ఆ సందర్భంగా చాలామంది ఈయన కంగ్రాట్స్ చెప్తున్నారు. ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు అనేది ఆరాధిస్తే ఈయనకి గవర్నర్ పోస్ట్ వస్తుంది. మోస్ట్లీ తమిళనాడు గవర్నర్గా, అక్కడ తమిళనాడులో ఉంటున్న గవర్నర్ రవి పదవి కాలం అయిపోతుంది కాబట్టి ఈయనకి అక్కడ ఇస్తారని ఒక వార్త కూడా వైరల్ అయింది. అయితే ఈ కాంటెక్స్లో సడన్గా ఇప్పుడు ఏపీసీఐడి ఈయనకి నోటీసులు పంపించింది. 12వ తేదీ విచారణకు రమ్మని. ఈ కేసు ఏంటి, ఈయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, 12న అరెస్ట్ చేస్తారని కూడా వార్తల్లో వైరల్ అవుతుంది. ఎందుకు ఒక పక్క బీజేపీలో ఆయన చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. బీజేపీలో చేరితే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఈయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీలో ఈయన చేరడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదా, ఈ విషయాల మీద మనం మాట్లాడదాం. మామూలుగా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల నుంచి విరమించుకున్నా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి, అతను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నేను ఇంకా జన్మలో రాజకీయాల వైపు కన్నెత్తి చూడను అని రిజైన్ చేసి వైసీపీకి ఆయన వెళ్ళిపోయినా కూడా ఆయన్ని ఎంత చిత్రాంశాలు పెడుతున్నారో మనం చూస్తున్నాం. సో అలాగే విజయసాయిరెడ్డి నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతానంటే వదిలిపెట్టమని కూడా తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెట్టారు అప్పుడు. అందుకని ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటే ఆయనకు కూడా తెలుసు మనం వదిలిపెట్టరని, అందుకని ఆయన బీజేపీలో చేరడానికి ట్రై చేస్తున్నాడు అనేది కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ కేసు ఏంటి, సిఐడి ఏ కేసులో పెట్టింది? ఎందుకంటే ఈయన మీద గతంలో అక్రమాస్తుల కేసు ఉంది, దాని తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి, దాని తర్వాత వాళ్ళ కూతురు నేహారెడ్డి భూమి ఆక్యుపై చేసుకుంది. మొన్ననే మనం చెప్పుకున్నాం, హైకోర్టులో జరుగుతుంది భీమునిపట్నం దగ్గర. సో భీమిలి బీచ్లో ఆక్యుపై చేసుకున్నారని. సో ఇలాగా అనేక కేసులు ఆయన మీద ఉన్నాయి. శాంతి విషయంలో జరిగిన కేసు ఉంది, శాంతి భర్తగా ఈయన మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇలాగా అనేక కేసులు ఉన్నాయి. ఈ కేసు ఏంటంటే ఇది కాకినాడ పోర్టుకు సంబంధించిన కేసు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ అని ఉంటుంది. ఆ కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో కర్ణాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు అంటారు, ఆయనకి వాటాలు ఉన్నాయి. ఆయనకి ఏంటంటే ఆయన డిసెంబర్ 24వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఆయన సిఐడి కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఏమని ఇచ్చాడంటే, నాకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో 41.12% వాటాలు ఉన్నాయి. అట్లాగే కేఎస్ఈజెడ్ అనమాట, ఎస్ఈజెడ్ అంటాం, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ఈజెడ్ అంటారు. ఆ ఎస్ఈజెడ్లో కూడా ఆయనకి 48.74% ఉన్నాయి, వాటాలు ఉన్నాయి. ఇందులో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి సంబంధించిన 41.12% ఆ వాటాల విలువ 2,500 కోట్లు. అట్లాగే ఎస్సీజెడ్లో ఉండే 48.74% వాటాల విలువ 1,109 కోట్లు. అంటే ఓవరాల్గా 3,600 కోట్లు వర్త చేస్తుంది. ఇది 2020 ప్రాంతంలో విజయసాయిరెడ్డి తనకు కాల్ చేసి కొంత బెదిరింపుగా మాట్లాడారని, సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇదంతా చూస్తాడు, నువ్వు నీ వాటాల్ని ఎవరికి చెప్తే వాళ్ళకి రాసి ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని బెదిరించాడని. సో విక్రాంత్ రెడ్డి తర్వాత వచ్చి తనని బలవంతంగా బెదిరించి తన వాటాల్ని విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, ఆయన విజయసాయిరెడ్డి కూతురు పేరు నేహారెడ్డి, కూతురు అంటే పెంపుడు కూతురు, అల్లుడేమో రోహిత్ రెడ్డి. ఆ రోహిత్ రెడ్డికి ఒక బ్రదర్ ఉన్నాడు, అతని పేరు శరత్ చంద్రారెడ్డి. అతనికి అరబిందో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీల్లో దాదాపు 6-7 కంపెనీలకి అతను డైరెక్టర్గా ఉంటున్నాడు. ఇతను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఇతను ఒక ముద్దాయి శరత్ చంద్రారెడ్డి. తర్వాత అతను అప్రూవర్గా మారాడు. శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం బేస్ చేసుకొని కూడా కవితని ఈడీ అరెస్ట్ చేసింది. అంటే